మన ఊరి ముచ్చటకు స్వాగతం. ఎస్టీ ట్రైబల్ గిరిజన గురుకుల బాలుర కళాశాల వసతి గృహాన్ని గురువారం జిల్లా జెడ్పీసీఈఓ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని నసరుల్లాబాద్ ఎస్టీ ట్రైబల్ గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు తరగతి గదులను ఆయన పరిశీలించారు. 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల కళాశాల వసతి గృహ రికార్డులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా దృష్టి సారించాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వెల్నెస్ సెంటర్ ఆసుపత్రిని తనిఖీ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. పాఠశాల అందిస్తున్న సౌకర్యాల తీరును ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలియజేయాలని సూచించారు. దీనితో పాటు విద్యార్థులకు అందిస్తున్న వంటలను పరిశీలించి ఉన్నతమైన స్థానంలో మంచి మార్కులను సాధించాలని అన్నారు. అనంతరం నసరుల్లాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి ఓటర్ లిస్టుపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. దీనితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఏ దశలో ఉన్నాయి వాటిని తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విశ్వేశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.